వెల్కమ్ టు నవత టీవీ. నేను శాలిని. వినాయకుడికి రూపాలు ఎన్నో, అందులో భాగంగా రాగి నాణేలతో గణపతి రూపం. వినాయక చవితి వచ్చిందంటే ఆ సందడే వేరు. వాడవాడల బుజ్జ గణపయ్యను మండపాల్లో కొలువు తీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కొంతమంది కాస్త భిన్నంగా ఆలోచించి గణనాథుడి ప్రతిమలను రూపొందించారు. పైనాపిల్, నాణేలు, నెమలి పించాలు, కొబ్బరి చిప్పలు, ప్రకృతి గణపతి ఇలా వివిధ రూపాల్లో లంబోదరుడు ఆకట్టుకున్నాడు. కోవిడ్ కారణంగా 2 ఏళ్లు కళ్ళ తప్పిన వినాయక చవితి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతను జోడించి విభిన్న రూపాల్లో గణేశుణ్ణి తయారు చేశారు. కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణ హిత వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారు. కాకినాడ గ్రామీణ మండలం రామేశ్వరంలో గాజులతో 18 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించారు. పెద్ద మార్కెట్లో రాగి నాణేలతో కూడిన గణేశుడు కొలువయ్యాడు. విభిన్న ఆకృతిలో ఆకట్టుకుంటున్న గణనాథుడిని భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు. వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉదయంకల వీధి సాయిబాబా గుడి, కాకినాడ పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఎదురుగుండా వీధిలో 18 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని రాగి ప్రతిమలతో తయారు చేయబడింది. 50,000 రాగి ప్రతిమ రాగి కాయిన్లతో తయారు చేయబడిందండి. కావున భక్తులందరూ ఈ స్వామివారిని దర్శించుకుని గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఏటా కూడా ఇది రకాల రూపాలతో రుద్రాక్షలు, పెన్నలు, అలాగే నెమలి పించాలు, గులాబీ పువ్వులు, పసుపు కొమ్ములు ఇలాగ ఎన్నో రకాల బొమ్మలు తయారు చేసామండి. ఈ 50,000 కాయిన్స్తో తయారు చేయబండి. ఈ విగ్రహం కాస్ట్ వచ్చి 3 లక్షల చిల్లర అయ్యింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఇవాల్టి విఘ్నేశ్వరుడు స్పెషల్ న్యూస్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.